అసలు మన ప్రవర్తన ఎలా ఏర్పడుతుంది? మనం కేవలం మన చుట్టూ ఉండే ప్రపంచానికి స్పందించే మెషిన్లమా? లేక మన ఆలోచనలకు, మనం ఇతరుల నుండి నేర్చుకునే వాటికి కూడా ఇందులో ఏమైనా పాత్ర ఉందా? ఈరోజు మనం ఎలా నేర్చుకుంటామనే దానిపై రెండు పెద్ద సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక రకమైన పోరాటాన్ని చూడబోతున్నాం. మనం మాట్లాడుకోబోయేదంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. ఒకవైపు మన పనులన్నీ మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే జరుగుతాయని చెప్పే ఒక వాదన, మరోవైపు లేదు, మన ఆలోచనలు, మనం చూసేవి కూడా అంతే ముఖ్యమని చెప్పే ఇంకో సిద్ధాంతం. మరి రెండిట్లో ఏది నిజం? రండి తెలుసుకుందాం. సరే, ముందుగా మనం బిహేవియరిజం గురించి మాట్లాడుకుందాం. మన చర్యలన్నీ కేవలం మన పర్యావరణం నుంచే పుడతాయని, మన లోపల ఏం జరుగుతుందనేది అస్సలు ముఖ్యం కాదని చెప్పిన ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఇది. బిహేవియరిజం చెప్పేది చాలా సింపుల్. మనసులో ఏముంది, మన ఫీలింగ్సేంటి అనేవి వీళ్లు పట్టించుకోరు. కేవలం బయటకు కనిపించే ప్రవర్తన, మనం కొలవగలిగే పనుల మీద మాత్రమే దృష్టి పెడతారు. ఎందుకంటే వాళ్ల ప్రకారం సైంటిఫిక్గా నిరూపించగలిగేది అదే. బిహేవియరిస్ట్ల ప్రకారం మన చుట్టూ జరిగే వాటికే మనం రియాక్ట్ అవుతాం. వాళ్ల భాషలో దీన్నే స్టిములస్ అంటారు. మనల్ని ప్రభావితం చేసే బయట సంఘటనలు అన్నమాట. మన ఆలోచనలకు, భావాలకు ఇక్కడ అస్సలు చోటులేదు. వాళ్ల దృష్టిలో మనల్ని తయారు చేసేది మన పరిసరాలే. ఏ మాటలు వింటేనే అర్థమవుతుంది, బిహేవియరిజం పితామహుడుగా పిలువబడే జాన్ బి. వాట్సన్కి తన సిద్ధాంతం మీద ఎంత నమ్మకముందో. సరైన వాతావరణం కల్పిస్తే ఏ బిడ్డనైనా తను అనుకున్నట్టుగా మార్చగలనని ఆయన ఎంత ధీమాగా చెప్పారో చూడండి. దీనికి వాళ్లు చూపించిన ఒక ఉదాహరణే లిటిల్ ఆల్బర్ట్ ప్రయోగం. వాట్సన్ ఏం చేశాడంటే, ఒక చిన్న పిల్లాడికి మొదట భయం లేని ఒక తెల్ల ఎలుకను చూపించాడు. దాన్ని చూపిస్తున్నప్పుడల్లా వెనకాల ఒక పెద్ద, భయంకరమైన శబ్దం చేశాడు. కొన్నిసార్లకే ఆ పిల్లాడు శబ్దం లేకపోయినా సరే కేవలం ఆ ఎలుకను చూడగానే భయపడటం మొదలుపెట్టాడు. ఇదే క్లాసికల్ కండీషనింగ్ అంటే, ఒక సహజమైన రియాక్షన్ని సంబంధం లేని కొత్త విషయంతో జతచేయడం అన్నమాట. కథ ఇక్కడితో అయిపోలేదు. బిహేవియరిజంలోనే ఇంకో హీరో ఎంటర్ అయ్యాడు. ఆయనే బిఎఫ్ స్కిన్నర్. మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితాల ద్వారా కూడా నేర్చుకుంటామని చెప్పి ఈ సిద్ధాంతాన్ని ఆయన మరో లెవెల్కి తీసుకెళ్లారు. చూడండి, వాట్సన్ చెప్పిన క్లాసికల్ కండీషనింగ్లో రెండు వేర్వేరు విషయాలకు లింక్ పెట్టడం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. కానీ స్కిన్నర్ చెప్పిన ఆపరెంట్ కండీషనింగ్లో మనం చేసే ఒక పనికి, దాని తర్వాత వచ్చే ఫలితానికి, అది బహుమతి అయినా శిక్ష అయినా, మధ్య ఉండే సంబంధం ద్వారా నేర్చుకుంటాం. స్కిన్నర్ ప్రకారం ఈ 4 రకాల ఫలితాలే మన ప్రవర్తనను పూర్తిగా కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకి, మంచి పనికి చాక్లెట్ ఇవ్వటం పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, సీట్ బెల్ట్ పెట్టుకోగానే ఆగిపోయే బీప్ సౌండ్ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఒక చికాకును తీసేయటం ద్వారా మంచి అలవాటును ప్రోత్సహిస్తున్నాం. తప్పు చేస్తే ఎక్స్ట్రా హోంవర్క్ ఇవ్వటం పాజిటివ్ పనిష్మెంట్, ఇష్టమైన వీడియో గేమ్ ఆడే టైం తగ్గించటం నెగటివ్ పనిష్మెంట్. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. బిహేవియరిజం చాలా విషయాలను బాగానే వివరించింది, కాని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. మనం అన్నీ ఇలా సొంతంగా అనుభవించి నేర్చుకోవాలా? పక్కవాళ్లను చూసి నేర్చుకోలేమా? ఈ ప్రశ్న మనల్ని మరో శక్తివంతమైన సిద్ధాంతం వైపు తీసుకెళ్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానంగానే మన కథలోకి రెండో సిద్ధాంతం వస్తుంది. అదే సోషల్ లెర్నింగ్ థియరీ. ఇది బిహేవియరిజం పక్కన పెట్టిన మనసుని, మన ఆలోచనాశక్తిని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. సో ఏంటి ఈ సోషల్ లెర్నింగ్ థియరీ? సింపుల్గా చెప్పాలంటే ఇది బిహేవియరిజంకి ఒక అప్గ్రేడ్ లాంటిది. మనం కేవలం పనులు చేయడం ద్వారానే కాదు, ఇతరులు పనులు చేయడాన్ని చూడటం ద్వారా కూడా ఎంతో నేర్చుకుంటామని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇది లెర్నింగ్ ప్రాసెస్లో మన ఆలోచనలకు, సోషల్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ థీరీకి ప్రాణం పోసిన ఒక ప్రయోగముంది. అదే ఆల్బర్ట్ బండూరా చేసిన ఫేమస్ బోబో డాల్ ప్రయోగం. కేవలం ఇతరులను గమనించడం ద్వారా నేర్చుకోవడం అంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్కి ఇదే పునాది వేసింది. ఈ ప్రయోగం రిజల్ట్స్ అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచాయి. పిల్లలు ఒక పెద్ద వ్యక్తి బోబో డాల్ అనే బొమ్మని కొట్టడాన్ని చూసి, తర్వాత వాళ్లకి ఎలాంటి బహుమతి లేదా ప్రోత్సాహం ఇవ్వకపోయినా సరే వాళ్లు కూడా ఆ దూకుడును అనుకరించారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ పెద్ద వ్యక్తికి శిక్ష పట్టాన్ని చూసిన పిల్లలు ఆ ప్రవర్తనను అంతగా అనుకరించలేదు. దీన్నే వికేరియస్ పనిష్మెంట్ అంటారు. అంటే ఇతరులకు పడే శిక్షలు లేదా దక్కే బహుమతుల నుండి మనం పాఠాలు నేర్చుకోవటం అన్నమాట. సరే,
ఈ సిద్ధాంతాలన్నీ ల్యాబ్లో బాగానే ఉన్నాయి, కానీ మన నిజ జీవితంలో వీటి ఉపయోగమేంటి? మన డైలీ లైఫ్ని ఇవి ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం రండి. మొదటగా క్లాస్ రూంలోకి వెళ్దాం. ఇక్కడ స్కిన్నర్ ఐడియాలు ఎలా వర్కౌట్ అవుతాయో చూద్దాం. ఈ సిద్ధాంతాలు మన చదువుకునే పద్ధతిని ఎలా మార్చేశాయో పరిశీలిద్దాం. గుర్తుందా? చిన్నప్పుడు హోంవర్క్ చేస్తే టీచర్ స్టార్స్ ఇచ్చేవారు, మంచిగా ఉంటే మెచ్చుకునేవారు. ఇవన్నీ స్కిన్నర్ చెప్పిన ఆపరెంట్ కండిషనింగ్ సూత్రాలే. విద్యార్థుల ప్రవర్తనను మనకు కావలసిన విధంగా మార్చడానికి ఇవి ఇప్పటికీ చాలా చోట్ల వాడుతున్నారు. సరే, ఇప్పుడు క్లాస్ రూమ్ నుంచి కార్పొరేట్ ఆఫీస్కి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ బండూరా థియరీ ఒక టీం కలిసికట్టుగా పనిచేయడానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్లకి ఒక సీనియర్ని మెంటర్గా పెడతారు కదా. ఎందుకు? వాళ్లని చూసి పని నేర్చుకోవడానికే. ఒక మంచి లీడర్ని చూసి వాళ్ల లక్షణాలు నేర్చుకోవడం, పక్కన పనిచేసేవాళ్ల నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇదంతా సోషల్ లెర్నింగే. ఈ థియరీల ప్రభావం సైకాలజీ దాటి టెక్నాలజీ వైపు కూడా వెళ్ళింది. దానికొక మంచి ఉదాహరణే గామ్స్ మోడల్. ఇది మనం కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లతో ఎలా పనిచేస్తామో విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. సింపుల్గా ఒక పనిని పూర్తి చేయడానికి మనం తీసుకునే స్టెప్స్ని ఇది విడదీసి చూపిస్తుంది. ఇది బిహేవియరిజం, సోషల్ లెర్నింగ్ రెండింటి నుండి ప్రేరణ పొందింది. సో ఫైనల్గా ఈ పోరాటంలో గెలిచిందెవరు? బిహేవియరిజమా, సోషల్ లెర్నింగ్ థియరీనా? ఒక ముగింపుకు వద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు తేడా క్లియర్గా అర్థమవుతోంది. బిహేవియరిజం ప్రకారం మనం కేవలం బయట ప్రపంచానికి రియాక్ట్ అవుతాం. కానీ సోషల్ లెర్నింగ్ థియరీలో మనం చూసిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి, ఆలోచించి ఆ తరువాతే ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే మనం యాక్టివ్ పార్టిసిపెంట్స్ అన్నమాట. అయితే ఇక్కడ అసలు విజేత ఎవరు? నిజం చెప్పాలంటే ఇది ఒకరిపై ఒకరు గెలిచే పోరాటమే కాదు. ఇవి రెండూ ఒక నాణ్యానికి రెండు వైపుల్లాంటివి. మన ప్రవర్తన బయట నుండి వచ్చే బహుమతులు, శిక్షల వల్ల ఎంత ప్రభావితమవుతుందో, మనం ఇతరులను చూసి నేర్చుకునే విషయాలు మన ఆలోచనల వల్ల కూడా అంతే బలంగా రూపుదిద్దుకుంటుంది. ఈ రెండింటి కలయికే మనల్ని మనంలా నిలబెడుతుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వైరల్ ట్రెండ్ల యుగంలో మనల్ని ఏది ఎక్కువగా నడిపిస్తోంది? మనం పెట్టే పోస్ట్కి వచ్చే లైక్స్, కామెంట్స్ అంటే స్కిన్నర్ చెప్పిన తక్షణ బహుమతులా? లేక బండూరా చెప్పినట్లు మనం చూసి అనుకరించే ట్రెండ్సు, ఇన్ఫ్లుయెన్సర్లా? ఆలోచించండి.